కోకిల కుహుకోలతో పాటు నోరూరించే మామిడికాయలు వచ్చే సీజన్ సమ్మర్. ఈ సమ్మర్ స్పెషల్స్లో కమ్మని మామిడికాయ పప్పు కూడా ఒకటి. ప్రతి ఇంట్లో డిఫరెంట్ టైప్స్లో చేసేటటువంటి మామిడికాయ పప్పు ఈ వీడియోలో చూద్దామా. ఈ పప్పుతో పాటు వడియాలు కూడా ఉండి, దాంతోపాటు ఉప్పు మిరపకాయలు కూడా ఉంటే, అదే ఊరమిరపకాయలు అవి కూడా ఉంటే ఇంత అన్నం లాగించేస్తారు. చాలామంది మామిడికాయ పప్పు అంటే టమోటాలు వేరు, నేనైతే ఖచ్చితంగా వేస్తాను. సో ఒక 2-3 టమోటాలు తీసుకొని పెద్ద సైజులో శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమోటాలు వేస్తేనే ఆ పప్పు కమ్మదనం అనేది వస్తుంది. నాకు తెలిసినంత వరకు చాలామంది వేయరు, అది వాళ్ళ ఇష్టం. సో నచ్చకపోతే స్కిప్ చేయండి. ఈ టమోటాలన్నీ ముక్కలు చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను కూడా తీసుకొని చెక్కు తీసుకొని కొద్దిగా పార్ట్ 1/4 పార్ట్ తిరగమాతకి పక్కన పెట్టుకోండి. మిగిలిన 3/4 పార్ట్ని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పప్పులో అయితే నేను పచ్చిమిర్చిని వాడట్లేదు, ఎండుమిర్చిని పొడి చేసుకొని దాన్ని వేసేసుకుంటున్నాను అనమాట. కందిపప్పును తీసుకొని, నేనైతే మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం కనుక 3 పిడికిళ్ళ కందిపప్పును వేసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని ఇలా వాటర్తో పాటు వేసుకొని కుక్కర్లో ఈ తరిగిన టమోటా ఉల్లిపాయలని వేసేసి నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. దాంతోపాటు ఈ డ్రై చిల్లీ పౌడర్ అంటాం కదా, ఎండుమిర్చి సంథింగ్ పౌడర్ చేసుకోమన్నాను కదా, ఆ పౌడరు వేసేసేయండి. ఒక 1.5 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే 1.5 స్పూనే వేసాను. చింతపండు వాడం కదా మామిడికాయ పప్పులో, సో ఇప్పుడు పసుపు కూడా వేసేసాను. నెక్స్ట్ పార్ట్ దీన్ని కుక్కర్కి లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 3-4 విజిల్స్ తెప్పించుకోవాలి. ఎప్పుడు ఈ పప్పు చేస్తున్నా నాకు చిన్నప్పటి స్టోరీ ఒకటి గుర్తుకొచ్చేది. మా ఇంట్లో కింది ఇంట్లో ఒకరు బాడుకుండే వాళ్ళనమాట. వాళ్ళు చీరాల నుంచి వచ్చారు, కొంచెం ఏజ్డ్ పర్సన్స్. ఆమె ఈ పప్పు చేసేదనమాట. ఆమె ఎప్పుడు ఇచ్చినా ఈ పప్పుని చీరాల అమ్మమ్మ చేసిన పప్పు అని బాగా ఇష్టంగా తినేవాళ్ళం అనమాట. ఇది ఎప్పుడు చేసినా అది గుర్తొచ్చేది. ఆవిడ ఫేస్ అలాగే గుర్తుంటుంది నాకు. ఎప్పుడో ఉన్నారో లేదో కూడా తెలియదు ఇప్పుడు. సో నెక్స్ట్ మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, ఈలోపు కుక్కర్ ప్రెషర్ పోయి వచ్చేలోపు మనం మామిడికాయని తీసుకొని ఒక పెద్ద సైజు అంటు మామిడికాయని తీసుకున్నాను నేను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సైజులో అనమాట. సో ఈ సైజు అయితే సరిపోతుంది. టెంక వేయను, టెంక పక్కకు తీసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక స్టీల్ గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి వీటిని స్టవ్ మీద సపరేట్గా బాయిల్ చేసుకోవాలి. ఎందుకు ఇలా బాయిల్ చేస్తున్నా అని డౌట్ వస్తుందా? కుక్కర్లోనే వేసేయచ్చు కదా, అయిపోతుంది కదా అని డౌట్ వస్తుంది. బట్ ఈ మామిడికాయ అనేది పుల్లగా ఉండడం వల్ల కందిపప్పులో వేసామంటే కందిపప్పు సగం సగం ఉడుకుతుంది, అప్పుడు టేస్ట్ అంతగా బాగోదు. నెక్స్ట్ దట్టు మనం చాలా గట్టిగా ఎనపాల్సి ఉంటుంది, అంటే పేస్ట్ చేసుకోవడం ఉంటుంది కదా, మనం పప్పు ఎనుపుతాం కదా, అది కష్టం అవుతుంది. ఇలా సపరేట్గా బాయిల్ చేస్తే మనకు టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ మామిడికాయలు ఉడికేటప్పుడే 2 పచ్చిమిర్చిని జస్ట్ అలా తుంచి వేసి ఒక 2 మినిట్స్ ఉడికించి ఆఫ్ చేసేసేయండి. తర్వాత నీళ్లు ఉంచుకొని దాన్ని కూడా మెత్తగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తిరగమాత కోసం ఈ కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి, తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటిల్ని వేసేసి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు చూడండి ఒక్కొక్కటి తిరగమాత అనేది కమ్మగా ఉంటేనే పప్పు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఓపికగా తిరగమాతను పెట్టండి. నెక్స్ట్ ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగిన తర్వాత ఇప్పుడు మిగిలిన 1/4 పార్ట్ ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని వెల్లుల్లిని కొంచెం దంచి వేసేసేయండి. ఇలా బాగా సిమ్లో పెట్టి వేయించండి. దీని తర్వాత పచ్చికరేపాకు ఉంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దాన్ని కూడా వాష్ చేసుకొని వేసేసేయండి. ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి, అంటే కొంచెం ఇంగువ అనమాట. అది ఈ పప్పులో ఇంకా ఎక్స్ట్రా పచ్చిమిర్చిని వేయలేదు కనుక ఈ పప్పు తిరగమాతలకి ఇంగువ కూడా వేస్తే మనం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం ఈ తిరగమాత వేగేటప్పుడే మనకు మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. అప్పుడే పప్పు టేస్ట్ తెలిసిపోతుంది అనమాట ఈ ఫ్లేవర్తోనే. సో ఈ తిరగమాత వేగిన తర్వాత నెక్స్ట్ పప్పు ఉడికిపోయి ఉంటుంది కదా, దీన్ని తీసేసి నెక్స్ట్ అంటే ఖాళీ ఉండకుండా ఒక్కొక్కటి వర్క్ చేసేసుకుంటాను నేను, గ్యాప్ లేకుండా. అటుపక్క పప్పు, ఇటుపక్క మామిడికాయ ముక్కలు, ఇంకో సైడ్లో తిరగమాత. ఇలా 4 బర్నర్ స్టవ్ ఉంటే ఇదే ఫెసిలిటీ అనమాట. ఇంకో పక్కన అన్నం కూడా పెట్టేయచ్చు. ఇందాక చూసుంటారు రెడ్ కలర్ కుక్కర్ పెట్టాను, రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎక్స్ట్రా ఉన్నవన్నా వంచేసి ఈ పప్పుని మనం ఎనుపుకోవాలి. నెక్స్ట్ ఈ మామిడికాయ, ఈ పచ్చిమిర్చిని వెనుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా స్మాష్ చేసి, దాన్ని కూడా వేసేసి ఒక తిప్పేసి ముద్దకవంతో మనం
బాగా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మామిడికాయ ఫ్లేవర్ అనేది పప్పుకి పడుతుంది. ఈ పచ్చి మామిడికాయలో వైటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్కి కూడా హెల్ప్ చేస్తుంది. మన స్కిన్కి కూడా గ్లోని ఇస్తుందన్నమాట వైటమిన్ సి ఉండడం వల్ల. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసి జస్ట్ అలా ఇలా ముద్దకవంతో కొంచెం మెదుపుకుంటే పప్పుకు సంబంధించిన వర్క్ ఫినిష్ అయిపోతుంది. ఫైనల్ టచ్గా ఇచ్చేటటువంటిది ఆల్రెడీ వేయించుకుని పక్కన పెట్టుకున్న తిరగమాతను తీసుకొని ఈ పప్పుకి యాడ్ చేసేయడమే అనమాట. సో ఫైనల్ టచ్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఒక చిన్న వర్క్ అనమాట. దీన్ని తిరగమాతని యాడ్ చేసిన పప్పుని స్టవ్ మీద పెట్టి ఒక 2-3 పొంగులు రప్పిస్తే మనకు కమ్మని మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, ఒక 2-3 పొంగులు వచ్చేసిన తర్వాత జస్ట్ అలా బుడగలు వస్తే రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పప్పుకి నంచుకోవడానికి వడియాలు కానీ ఉప్పుమిరపకాయలు కానీ అప్పలాలు కానీ ఏవైనా తీసుకోవచ్చు. వీటిల్ని వేయించుకొని కమ్మని మామిడికాయ పప్పుని కలుపుకొని కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని ఈ అప్పలం కానీ వడియాలు కానీ ఊరమిరపకాయలు కానీ నంచుకొని తింటూ ఉంటే చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తుకు రావాల్సిందే. సో మీకు ఈ మామిడికాయ పప్పు నచ్చుంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మీలో ఎంతమందికి మామిడికాయ పేరు వినంగానే నోరూరుతుందో నిజాయితీగా కామెంట్ పెట్టండి. చాలామందికి మామిడికాయ పేరు వినంగానే ఇలా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి అనేసి. ఈసారి పచ్చిమిర్చి వేసి మామిడికాయ పప్పు ఎలా చేయాలో నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో చెప్తాను. అమ్మలకు చిన్న మాట, మనం చేసిన వంటను రుచి చూపించడమే కాకుండా రియల్ లైఫ్లో మనం లేకుండా వాళ్ళు సర్వైవ్ అయ్యేలా పెంచండి. వాళ్ళ పనులు వాళ్ళనే చేసుకోవడానికి ప్రోత్సహించండి.